హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివసమై పార్ట్ 110. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? పరిష్కారం లభించాలని నేను ఆరాటపడుతున్నాను చందు. నా బాధ నీకు అర్థం అవ్వదు అని మనసులోనే అనుకుని మనం వెళ్దాం చందు. త్రిలోచనకి విషయం తెలిస్తే తట్టుకోలేదు. మనం తనకి తోడుగా ఉండాలి అన్నారు శారద గారు. శారద, మనం ఏదో ఒక పరిష్కారం గురించి తెలుసుకుందాం. మన బిడ్డకి ఏం కాదు. వాడి ప్రాణాల మీదకు వస్తే నా ప్రాణం అడ్డు వేస్తాను. భార్య బాధని చూడలేని చక్రపాణి ముందుకు వచ్చి అన్నాడు. మీ అమ్మగారు పిలిస్తే మధ్యలోనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోగలరు. మీ తోడు మాకు అవసరం లేదులేండి అని నిష్ఠూరంగా చెప్పి కొడుకుతో కలిసి వెళ్ళిపోయింది శారద. ఏంటన్నయ్య, భార్య మీద ప్రేమ పొంగిపోతున్నట్టుంది. అయినా ఇవన్నీ నమ్మటం ఎందుకన్నయ్య? అనవసరంగా బాధపడటానికి తప్ప. వీళ్ళందరూ ఏదో బిల్డప్ ఇస్తున్నారు కానీ ఇక్కడ అంత విషయం ఏమి ఉండదు. నాకెందుకో డౌట్గా ఉంది అన్నయ్య. ఒకవేళ ఇదంతా వాళ్ళ ప్లాన్ ఏమో, మనల్ని ఎమోషనల్గా వీక్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అంది జీవిత. అక్కడి నుంచి ముందుకు వెళ్తున్న శారద చెవిన పడ్డాయి ఆ మాటలు. విసురుగా వెనక్కి తిరిగి జీవిత ముందుకు వెళ్ళి ఈడ్చికొట్టింది, పళ్ళు రాలేంత గట్టిగా. విసురుగా నేల మీద పడ్డ జీవిత నోట్లో నుంచి కింద పడిన పన్ను వైపు చూసి షాక్ నుండి తేరుకుని, ఎంత ధైర్యం నీకు అని కోపంగా లేచి నిలబడింది శారద ముందు. శారద ముందుకు వచ్చి నిలబడిన అర్హంత్, మాట జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే పని మీద కాస్త స్పృహ ఉండాలి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టు చేయాలని చూసినా సమాధానం చేతులతోనే ఉంటుంది. ఉరిమి చూస్తూ మరీ చెప్పాడు. నేను చెప్పిన దానిలో తప్పేముంది? ఇదంతా కావాలనే నాటకం ఆడుతున్నారేమో, ఎవరికి తెలుసు అంది జీవిత తగ్గకుండా. అక్కడితో ఆగకుండా, ఆ విల్లు, ఈ గుడి, ఇదంతా మాకు తెలియాలి కదా. నీకన్నా ముందు పుట్టిన మాకు వీటి గురించి తెలియదు, కానీ నీకు తెలిసాయా? ఈ ఆస్తి మొత్తాన్ని కొట్టేయటానికి నాటకం ఆడుతున్నావేమో, ఎవరికి తెలుసు? నీకు నీ భార్య, తల్లి తప్ప ఎవరు అక్కర్లేదు కదా. మాకు అన్యాయం చేసి మొత్తం నువ్వే కొట్టేయాలని చూస్తున్నావేమో అంది ఏమాత్రం వెనకడుగు వేయకుండా. పచ్చకామెర్ల వాళ్ళకి లోకం మొత్తం అలాగే కనిపిస్తుందంట. నీ బుద్ధి అలాంటిది కాబట్టి నీకు అలానే కనిపిస్తుంది. నీలా ఆస్తి కోసం మనుషుల్ని చంపే బుద్ధి, డబ్బుని మూట కట్టుకుని పోవాలన్న బుద్ధి మాకు లేదు. మర్చిపోయావేమో, నా కొడుకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తనకంటూ ఒక కంపెనీని స్థాపించాడు. ఆ నాగమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్లలో ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఆ కంపెనీని నిలబెట్టగల సమర్థుడు నా కొడుకు. అంతేగాని పరాయి వాళ్ళ సొమ్ము మీద ఆశపడే రకం కాదు. జీవితని చేత్కారంగా చూస్తూ అంది శారద. జీవిత ఏదో అంటుంటే, అమ్మా నువ్వు అంటున్నది మన వాళ్ళని, కాస్త సెన్స్లోకి వచ్చి మాట్లాడు. స్వీటీ అడ్డుకుంది తల్లిని. నేను తప్పు మాట్లాడడం లేదు, కరెక్టే మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఆస్తి మీద ఆశ లేనప్పుడు ఈ నాటకాలన్నీ ఎందుకు అంది. అక్కడ పాషాణంలాగా ఉంది కదా మీ అమ్మ, ఆవిడని అడుగు చెప్తుంది. ఎంత జరుగుతున్నా నిన్ను ఒక్క మాట కూడా అనకుండా, నిన్ను ఆపకుండా చోద్యం చూస్తుంది చూడు, ఆవిడని అడుగు చెప్తుంది. నా కడుపు మంట వెనక ఉన్న బాధ మీలో ఎవరికీ అర్థం కాదు. మీరు అసలు మనుషులు కాదు, డబ్బు కోసం, పరపతి కోసం పిచ్చి కుక్కల్లా వెంపర్లాడే మృగాలు అని వాళ్ళని అసహ్యంగా చూసి విసురుగా వెళ్ళిపోయింది శారద. బాలు వాళ్ళందరూ కూడా ఆవిడ వెనకే వెళ్ళారు, ఒక్క రామయ్య తప్ప. మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని అర్హంత్ కూడా తల్లి వెనకే వెళ్ళాడు. మీకు అన్నీ తెలుసు కదా, రాజాబాబుకి ఉన్న జాతక దోషం గురించి కూడా మీకు తెలుసు. అందుకే కదా మా త్రిలోచనతో పెళ్లి చేశారు. అన్నీ తెలిసి కూడా మీరు ఇలా మౌనంగా ఉన్నారు అంటే మీకు మీ మనవడి ప్రాణాల మీద ఆశ లేదు. ఆడవాళ్ళు తమ పిల్లలకి, తమ కుటుంబాలకే కాదు, తమ కంటి ముందు ఒక ప్రాణం పోతుంది అన్న విలవిల్లాడిపోతారు. కానీ మీరు, మిమ్మల్ని ఎలా పిలవాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని రాజేశ్వరీదేవిని ఉద్దేశించి చెప్పి జీవిత వైపు తిరిగి, నీకు పిల్లల మీద భీతి లేదేమో కానీ శారదమ్మ మీలా కాదు. తన కొడుకు జాతకంలో దోషం ఉందని తెలిసి ఎలా అయినా కొడుకుని కాపాడుకోవాలని చూస్తుంది. అర్ధాయుష్కుడు అయిన కొడుకు ప్రాణాలకి రక్షగా ఈ నాగమ్మ ఉంటుందేమో అని కోటి ఆశలతో వచ్చింది. కానీ ఆమె గుండెలను ముక్కలు చేస్తూ నాగమ్మ సాయంగా నిలబడను అని అవతలికి పొమ్మంది.
కానీ మీరు మీ మాటల చేత ఆ అమ్మ గుండెను ముక్కలు చేశారు అన్నారు రామయ్య గారు. ఏయ్ ముసలాడా, నాకే నీతులు చెప్పాలని చూస్తున్నావా అంది జీవిత. అమ్మా, ఇప్పటికే చాలా పాపం మూటగట్టుకున్నావు, ఇంకా సైలెంట్గా ఉండు, లేదంటే కూతురు చేతిలో దెబ్బలు తిన్న తల్లిగా మిగిలిపోతావు అని హెచ్చరించింది స్వీటీ. రామయ్య గారు అసలు అర్హంత్ బాబు జాతకంలో ఉన్న దోషం ఏంటి అని అడిగాడు చక్రపాణి. అర్ధాయుష్కుడు నీ కొడుకు, నీ తండ్రి గారి జాతకం, ఆ ప్రభావం ఆయన మీద ఉండకూడదు అని ఒకనాడు నీ తల్లి తన భర్తకి రెండో పెళ్లి చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి మరింత పాపం ఒడిగట్టింది. ఇప్పుడు అది రెట్టింపు శక్తితో నీ కొడుకును మింగేయడానికి సిద్ధంగా ఉంది. మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎప్పుడు వస్తుందో చెప్పడం అసాధ్యం. అన్నీ తెలిసి మౌనంగా ఉన్న నీ తల్లిని ప్రశ్నించు అని ఆయన కూడా వెళ్ళిపోయారు. చక్రపాణి నిర్ఘాంతపోయాడు. అమ్మా, ఆయన చెప్తుంది నిజమేనా? తల్లి ముందుకు వెళ్ళి అడిగాడు. రాజేశ్వరీదేవి మౌనంగా ఉండటంతో మాట్లాడమ్మా అని గట్టిగా అరిచాడు. నిజమే, కానీ దానికి పరిష్కారం ఉంది, అది తెలుసుకునే పనిలోనే ఉన్నాను అని చెప్పింది రాజేశ్వరీదేవి. అంటే నీకు అన్నీ తెలిసి కూడా ఇన్నాళ్ళు ఇలా మౌనంగా ఉన్నావా? నా కొడుకు జీవితం అమ్మా, ఒక్క మాట కూడా నాతో చెప్పాలని అనిపించలేదా? వాడి జీవితం ఆ అమ్మాయితోని అని అర్థమయ్యాక కూడా ఎందుకు అమ్మాయి పంతాలు? నువ్వు తనని ఇంటి కోడలిగా ఇంటి వారసురాలిగా ఒప్పుకుంటే అందరం కలిసి ఉండొచ్చు కదా, మనం కలిసి పరిష్కారం కనుక్కోవచ్చు కదా అన్నాడు బాధగా కోపంగా అన్ని ఎమోషన్స్ మిక్స్ చేసి. ఒప్పుకోను కూడా, అది నా సవతి మనవరాలు, దాన్ని ఈ ఇంటి వారసురాలిగా ఒప్పుకుంటే నా భర్తకి రెండో భార్యగా ఆ సులోచనని ఒప్పుకోవాలి. అది ఎప్పటికీ జరగని పని. నా భర్త ఉన్నా లేకపోయినా ఆయన భార్యని నేను మాత్రమే, నాకొక్కదానికే ఆ హక్కు ఉంది ఆవేశంగా చెప్పింది రాజేశ్వరీదేవి. నీ మనవడి ప్రాణాల కన్నా నీకు నీ పంతం నీ పగ మాత్రమే ముఖ్యమా అమ్మా? వాడి కోసం నీ పంతాన్ని పక్కన పెట్టలేవా అమ్మా? దిగులుగా అడిగాడు. అర్హంత్కి ఏం కాదు పాణి, కాకూడదు అనే నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళ పెళ్లి జరిపించారు అని చెప్పింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటారు? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే తదుపరి అప్డేట్ వరకు వేచి ఉండాల్సిందే. ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అంతవరకు సెలవు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.